ప్రాబ్లం ఏంటి తెలుసా, మళ్ళీ టు మేక్ యూ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఐ విల్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ ద వర్డ్ నేషన్. నేషన్, ఇండియా నేషనా? ఇండియా ఒక నేషనా ఈరోజు? ఎసా? మనం ఒక నేషనా కాదా? నేషన్, నేషన్ అంటే ఏంటి? పీపుల్ హ్యావింగ్ యూనిటీ, అంతేనా? దట్ ఈస్ వాట్ వీ నో. బట్ దెన్ దట్ ఈస్ ఓన్లీ హాఫ్ ద డెఫినేషన్. యూఆర్ నాట్ రాంగ్, యూఆర్ ఓన్లీ కరెక్ట్ పార్షియలీ, యూఆర్ కరెక్ట్. ఏంటో వినండి. కొంచెం పెయిన్ అనేది, బట్ పెయిన్ అంటే ఏం లేదు, కానీ ఏందనంటే వరల్డ్ హిస్టరీలో ఇవన్నీ చెప్తానమాట. నేషన్, స్టేట్, నేషనలిజం, ఈ 3 వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఐ కెన్ హెల్ప్ యూ అండర్స్టాండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటే ఏంటి. కామన్గా మీరు పోయి చూడండి, మీ ఫ్రెండ్స్ డిస్కషన్లు పెట్టండి. అరే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఉంది కదా హిస్టరీలో అని అంటే ఉంది. ఏంటి హౌ డిఫైన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అని అడిగినాను అనుకో, ఏం చెప్తాడు? ఏమని చెప్పాడు? ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంటే, అంతే. దట్ ఈస్ హౌ పీపుల్ ఆర్ దేర్. వాళ్ళ తప్పు కాదు నాన్న, చెప్పే విధానం చాలా ఘోరంగా ఉంది బయట. ఇండియన్ నేషనలిజం మూవ్మెంట్ అర్థం కావాలంటే ఈ 3 డెఫినేషన్స్ అర్థమవుతాయండి. ఓకే, చూద్దాం అసలు ఏంటి ఈ 3 అనేసి. ఐ విల్ నాట్ మేక్ యూ రైట్ ద డెఫినేషన్స్ అండ్ ఆల్, అవన్నీ కాంప్లికేటెడ్ అన్న వరల్డ్ హిస్టరీలోకి వెళ్ళిపోతాయి. ఎసెన్స్ చెప్తాను, వినండి.